ఇలా బాగా మిక్స్ చేశాక ఐస్ క్రీమ్ బాగా స్మూత్గా అవుతుంది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్, 2 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ వేసి ఒకసారి స్పూన్తో మొత్తం బాగా కలిపి మళ్ళీ ఇంకోసారి బేటర్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత దీన్ని ఒక ఐస్ క్రీమ్ బాక్స్లోకి తీసుకుని క్లింగ్ ఫిలింతో కవర్ చేసి మూత పెట్టి 8 గంటలు ఫ్రీజర్లో పెట్టుకున్నాను. 8 గంటలు అయిన తర్వాత తీసి చూస్తే మనకి ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్కోపర్తో ఐస్ క్రీమ్ తీస్తూ ఉంటే మన ఐస్ క్రీమ్ అనేది ఎంత క్రీమీగా సాఫ్ట్గా వస్తుందో అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇందులో GMS పౌడర్, CMC పౌడర్ వేయటం వల్ల మనం విప్పింగ్ క్రీమ్ వేయకపోయినా కూడా ఐస్ క్రీమ్ చాలా స్మూత్గా ఉంటుంది. ఇవి మనకి ఆన్లైన్లో దొరుకుతాయి. నేను ఫస్ట్ టైం ఇలాగ ట్రై చేశాను. ఇవి వేయకుండా చేసిన ఐస్ క్రీమ్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. వాటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంతే ఫ్రెండ్స్, ఇలా ఎంతో ఈజీగా వెనీలా ఐస్ క్రీమ్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.